హాయ్ మిత్రులారా, మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మీకు నేను చూపించబోయే ప్రదేశం చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం అండి. ఇదే ప్రదేశం అని అంటే ఎన్గేడి అనే ప్రదేశంలో ఉన్నాం. మరి రాజైన సౌలు మరి దావీదును తరుముతున్నప్పుడు మరి ఆయన వచ్చి ఆశ్రయం పొందినటువంటి ఈ ప్రదేశంలో ఉన్నాం. ఆ కొండపై భాగానికి వెళితే ఎన్గేడి ఉంటుంది. మరి ఆ ప్రాంతంలోనికి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇదిగో చాలామంది టూరిస్టులు వచ్చారు. వేలాది మంది, వందలాది మంది టూరిస్టులతో ఎప్పుడు కిటకిటలాడే ప్రదేశం అనేది. ఈ డెడ్ సీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ నుంచి అటు ఎదురుగా చూస్తే ఆ బస్సు కనబడుతుంది చూడండి. అటు చూస్తే ఏంటిది మృత సముద్రము. ఇటేమో పైకి వెళ్ళిపోతే ఈ కొండపై భాగానికి పైకి వెళ్ళిపోతే ఎన్గేడి. అక్కడ మనం చూస్తే సెలేటి ఊటలు ఉంటాయి ఆ కొండపై భాగంలో. ఇదిగోండి, దానికి సంబంధించిన ఫొటోస్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను తప్పకుండా. ఇదిగోండి ఎన్గేడి ప్రాంతం యొక్క మరి అక్కడ ఆ హోటళ్ళల్లో పిల్లలు ఆడుకునే ఫొటోస్ని ఇక్కడ పెట్టారు. చూస్తున్నారు కదండి. ఇదిగో ఎలా వెళతారో ఇది అక్కడి ఆ సెలయేట్లోనికి వెళ్ళే విధానాన్ని వారు చూపిస్తున్నారు మనకు. చూడండి జంపింగ్. ఇంకా విజిటర్స్ ఎప్పుడు కనుక్కున్నారో అది కూడా చూపించారు. 1953, 1952 సంవత్సరం భవాని వీళ్ళారా. ఇదండి కొండపై భాగంలో ఉండే సెలయేర్ల గురించి, వాటికి సంబంధించిన అన్ని మనం చూసుకోవచ్చు. ఇది జంతువులు. కొండ గొర్రెలు ఇక్కడ ఉంటాయి. కొండ గొర్రెలు కూడా మనకు కనబడే అవకాశం ఉంటుంది. పోయినసారి వచ్చినప్పుడు కనిపించాయి. ఇది నేను మూడవసారి అనుకుంటాను. మూడవసారి వచ్చాను. మూడవసారి, నాలుగోసారి, చాలాసార్లు రావడం జరిగింది ఇక్కడికి. ఇదిగోండి ఇలాంటి సెలయేరు అక్కడ ఉంటుంది. సేమ్ పైనుంచి కొండపై నుంచి వచ్చే సెలయేరు కూడా మనకు కనబడుతుంది. ఇంకా చూడండి అక్కడ ఎదురుగా అది డెడ్ సీ, మృత సముద్రం కనిపిస్తుంది కదా. మృత సముద్రం, ఇది మృత సముద్రం అని. ఇంకా దగ్గర దాకా వెళ్దాం. అన్ని విషయాలు మీకు చూపెడతాను తప్పకుండా. ఈరోజు చాలా వీడియోలు ఉన్నాయి. ఇక్కడ ఏదో కూడా టికెట్ ఉంటుందేమో చూస్తున్నాను. ఇక్కడ హోటల్ ఉంది. హోటల్ ఉంది, మంచి హోటల్.
కోసం టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలేమో. ఎంట్రన్స్ లోనికి వెళ్ళడానికి. చింతపండు కూడా ఉంటాయని కనిపిస్తాయి. కొండగొర్రెలు పోయినసారి మాకు కనిపించాయి కొండగొర్రెలు చూసాను. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, భోజనాలు సిద్ధమవుతున్నారు. మేము కూడా భోజనాలు వచ్చిన మా టూరిస్టులు అందరూ భోజనాలు చేస్తున్నారు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ వందనాలు.